కేశవరావు సార్ 6వ వర్ధంతి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చేస్తున్నారు. మనతోని పాషం యాదగిరి సార్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ ఏంది ఇవాళ 6వ వర్ధంతి చేస్తున్నారు? ఏంటి డిమాండ్ ఏంటి? ఏమున్నాయి సార్? డిమాండ్ ఏం లేదు. కేశవరావు జాదవ్ స్ఫూర్తి ముందు తీసుకొని పోవాలి. ఆయన చెప్పింది ఏంటంటే ఒక పార్టీ పోతుంది, ఇంకో పార్టీ వస్తుంది. దానివల్ల ప్రజలకు ఒరిగేది లేదు. ఒక దొంగ పోయి ఇంకో దొంగ వస్తాడు, దానివల్ల ఒరిగేది లేదు. గజ దొంగ పోతాడు, మహా దొంగ పోతాడు, చోరు పోతాడు, మహా చోరు పోతాడు, బడా చోరు పోతాడు, చోటా చోరు పోతాడు, చోరు వస్తాడు, లేదా అచ్చా చోరు వస్తాడు. ఎవరైనా దొంగనే. అది కాదు ప్రజలకు ఒరిగేది ఏంది. ఆయన చెప్పింది సమాజవాదం కావాలి, సామ్యవాదం కావాలి. సోషలిజం అంటే ధనిక పేద తారతమ్యాలు ఉండొద్దు. కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, సంస్కృతుల పేరు మీద తారతమ్యాలు ఉండొద్దు. మనుషుల్లాగా ఉండాలి. అటువంటి సమాజం సమాజం కోరుకున్నాడు ఆయన. అందరూ సమానంగా ఉండాలని కోరుకున్నాడు. ఆ సమాజం రావాలి. తెలంగాణలో కూడా ఆ సమాజం రావాలి. లేకపోతే ఒక దొంగ పోతున్నాడు, ఇంకో దొంగ వస్తున్నాడు. ఏముంటుంది దాంతో? అంతకుముందు కేసీఆర్ ఉండే. కేసీఆర్ ఏం చేసిండు? ఏమి చేయలేదు. ప్రజలను పట్టించుకోనే లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కూడా ఏం చేస్తున్నాడు. అందుకని అది కోరుకోవద్దు. మనం కోరుకోవాల్సింది దేశంలో మొట్టమొదటి అంటరాంతరం పోవాలి, మానవత్వం రావాలి, ధనికులు పేద అనే తారతమ్యం పోవాలి. అటువంటి సమాజం రావడానికి కేశవరావు జాదవ్ స్ఫూర్తితోటి ముందుకు పోవాలి. ఆయన జీవితం అంతా రామణ లోహియ సిద్ధాంతాలు చెప్పుకుంటూ పోయిండు. రామణ లోహియ దేశంలో సమాజవాదం రావాలి, సమాజం రావాలి, సామ్యవాదం రావాలి అని కోరుకున్నాడు. అయితే ఆయన రామణ లోహియ చెప్పింది ఏంటంటే హైదరాబాదే కేంద్రం. ఎందుకంటే ప్రజా సోషలిస్ట్ పార్టీ నుంచి రామణ లోహియను వెలివేస్తే ఆయన ఇక్కడ సంయుక్త సోషలిస్ట్ పార్టీ హైదరాబాద్లో పెట్టిండు. 5 రోజులు మహాసభలు జరిగినాయి. ఆ తర్వాత పెట్టిండు. ఇక్కడనే ఉద్యమాలు జరిగినాయి. అందుకని ఆ ఉద్యమాల స్ఫూర్తితోటి మళ్ళీ ఉద్యమాలు తిరిగి చేయాలి. స్ఫూర్తి కేశవరావు జాదవ్ స్ఫూర్తితోటి తెలంగాణ సమాజం తేవాలి, ఆంధ్రలో తేవాలి, దేశమంతా తేవాలి. అందుకని ఇక్కడ నుంచి ఉద్యమం మొదలుపెట్టాలి, సామాజిక ఉద్యమాలు మొదలుపెట్టాలి. తద్వారా దేశంలో సమాజవాదం తీసుకుని రావాలి. ఉద్యమ స్ఫూర్తి ఇప్పుడు ప్రభుత్వంలో మీకు కనబడుతుందా? గతంలో చూసాము తెలంగాణ వాదులకు మొన్న జూన్ సంఘటనకు సంబంధించి పిలవకపోవడం కానీ, మిమ్మల్ని పిలువడం కానీ, ఇట్లా ఉద్యమకారులందరినీ పక్క పెట్టిన ప్రభుత్వం సంబంధించి మేము పోదలుచుకోలేదు. వాళ్ళు పిలిచినా పోదలుచుకోలేదు. మాకు అదేం బాధ లేదు. అది ఆ స్ఫూర్తి లేదు. మొన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలందరూ ఒక్కడొక్కో నయం నేడు మనలో లేడు, చూడు తెరాస ఎమ్మెల్యేలో ఉన్నాడని చెప్పేవాళ్ళు. ఆ తెరాస ఎమ్మెల్యేలందరూ, ఆ నయంలందరూ ఇప్పుడు కాంగ్రెస్ నయంలు అయ్యారు. మొన్నటిదాకా బీఆర్ఎస్ నయంలు, ఇప్పుడు కాంగ్రెస్ నయంలు అయ్యారు. ఎవరిని చూసినా కూడా వాళ్ళే ఉన్నారు. మళ్ళీ వాళ్ళందరూ ఇక్కడ చేరిపోయినారు. అందుకని మేము కోరుకుంటుంది ఏంటంటే ప్రజల్లో చైతన్యం ఉన్నది, అద్భుతమైన చైతన్యం ఉంది. వీళ్ళందరినీ భర్తం పడతారు. ఏ పార్టీ అయినా సరే ఏం తేడా లేదు. అప్పుడు కేసీఆర్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు. తేడా ఏముంది? అప్పుడు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నయములు, ఇప్పుడు కాంగ్రెస్ నయములు. మొన్నటిదాకా పూర్వం చెప్పేవాళ్ళు ఏంటంటే రావణాయ స్వస్తి, రావణుడు శుభం కలుగుగాక అని చెప్పిన వాళ్ళే అదే పంతుల్లో వచ్చి రాఘవాయ స్వస్తి అంటున్నారు. రాముడు బాగు శుభం కలుగుగాక రామునికి. అప్పుడు రావణునికి శుభం చెప్పిన వాళ్ళు ఇప్పుడు చూస్తున్నాం కదా. పవన్ కళ్యాణ్కు నిండదాకా జగన్ క్షేమం కోసం యాగం చేసిన స్వరూపానంద ఇప్పుడు పవన్ కోసం చేస్తున్నాడు. జగన్ కోసమైనా పవన్ కోసమైనా అదే స్వరూపానంద ఉంటాడు. ఇప్పుడు కూడా వాళ్ళే ఉంటారు. రావణునికైనా వాళ్ళే ఉంటారు. అదేవిధంగా కేసీఆర్కైనా రేవంత్ రెడ్డికైనా వాళ్ళే ఉంటారు. వాళ్ళ స్వభావం మేము మారదు. పుల్లు అవే ఉంటాయి. ఏ పులి శాకాహారి కాదు. రాజకీయ నాయకులు ఎవరు నీతివంతులు కాదు. అందుకని మనం వీళ్ళని రాజకీయ నాయకులు శాకాహారులు అవుతారు అనుకుంటే, నీతివంతులు అనుకుంటే తప్పది, ఆ భ్రమ అవుతుంది. అందుకని అటువంటి బేకూఫ్ పనులు తెలంగాణ ప్రజలు చేయరు. అందరి భర్తం పడతారు. గతంలో మాట్లాడిన మేధావులంతా ఇప్పుడంతా సైలెంట్గా ఉంటారు. ఈ 6 నెలల ప్రభుత్వ పాలన కానించి, లేకపోతే మేధావులంతా ఎందుకు మౌనం వహిస్తారు అనుకుంటారు మీరు? మేధావులు మొదటి నుంచి అట్లనే ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ పార్టీ పెట్టి ఆయన మనకు ఎన్నికైండు. మనకు తెలిసే రేవంత్ రెడ్డి అప్పుడు కేసీఆర్ ఎట్లాంటి వాడు అందరూ తెలిసింది. రేవంత్ రెడ్డి కూడా అట్లాంటి వాడు. కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు దొంగ పనులు చేస్తే ఎవరు తప్పట్లే. కేసీఆర్ మహబూబ్ నుంచి ఎన్నికయ్యి ఒక్కరోజు మహబూబ్నగర్ పోలే, ఒక్కరోజు పార్లమెంట్ పోలే. ఆగుదాం అన్నారు. ఇదే మేధావులు అన్నారు. ఆ తర్వాత కేంద్రంలో మంత్రి అయ్యాడు. కావద్దు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మంత్రి కావద్దని తెలంగాణకు వ్యతిరేకం అంటే 4 రోజులు ఆగుదామన్నారు. ఒక్కరోజు శ్రమశక్తి భవన్ పోలే, ఒక్కరోజు పార్లమెంట్ పోలే, ఒక్కరోజు హైదరాబాద్ రాలే, ఒక్కరోజు మహబూబ్నగర్ పోలే. తుగ్లక్ రోడ్లో పడుకున్నాడు ఆయన, ఫారం హౌస్లో పడుకున్నట్టే. ఆయన గొప్పోడే అన్నారు. ఆ తర్వాత కరీంనగర్ నుంచి మొహం చెల్లలేదు మహబూబ్నగర్ పోవడానికి. కరీంనగర్లో వీళ్ళపై గెలిపించారు. కరీంనగర్ నుంచి ఎన్నికయ్యి మళ్ళీ ఒక్కరోజు కరీంనగర్ పోలే, ఒక్కరోజు పార్లమెంట్ పోలే. ఓపిక పట్టాలి. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఒక్కరోజు సెక్రటరియట్ పోలే, ఒక్కరోజు అసెంబ్లీకి పోలే, ఒక్కరోజు ప్రజల వద్ద దగ్గర ఎవరి దగ్గర పోలే. అయినా ఓపిక పట్టాలన్నారు. ఈ మేధావులందరూ అట్లే ఉంటారు. దొంగలకు సద్దులు మోస్తుంటారు. వాళ్ళు దొంగలు, వీళ్ళు దొంగలకు సద్దులు మోసే లంగలు. అందుకని మేధావులందరూ జాతి మేధస్సు జాతి పెంట అయిందట. మేధావులు ఏం చెప్తారంటే ఇంటెలిజెన్స్ విచ్ ఇస్ బ్రెయిన్ ఆఫ్ ది నేషన్ హాస్ బికమ్ ఫీకస్ ఆఫ్ ది నేషన్ అన్నారు. జాతి మేధస్సు జాతి పెంట అయిందని చెప్పినారు.
అప్పటి నుంచి ఇప్పటిదాకా మేధావులందరూ అట్లే ఉన్నారు. మేధావులతో ఏ పని కాదు, పోరాట యోధులతో అవుతుంది. పోరాట యోధులు మళ్ళీ వాడు లూటీ చేస్తే మనం లాఠీ లేపాలి, మళ్ళీ గుత్పల సంఘం పెట్టాలి. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితోటి 1952 నాన్ ముల్కి గో బ్యాక్ స్ఫూర్తితోటి, 69 పోరాట స్ఫూర్తితోటి, మళ్ళీ 96లో జరిగిన పోరాట స్ఫూర్తితోటి ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. తద్వారా మాత్రమే దొంగలను లంగలను వాళ్ళ ఇంటికి సాగనంపుతాం. యాదవ్ సార్ సంబంధించి ఒక మెమోరియల్ కూడా ఏర్పాటు చేయాలని, విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి సభ డిమాండ్ చేస్తుంది. ఎట్లా ఉంది? మెమోరియల్ చేయాలి అంటే విగ్రహాలు పెడితే ఏం కాదు, నిగ్రహం ఏం కాదు. మనం చేయవలసింది ఏంటంటే ప్రజలు ఒక రీసెర్చ్ ఫౌండేషన్ పెట్టాలి. ప్రభుత్వం పెట్టకపోతే మనమే పెడతాం. ప్రభుత్వం ఎందుకు పెడుతుంది? మమ్మల్ని చంపడానికి పుల్లు ఎక్కడైనా తుపాకులు తెచ్చుకోవు కదా. అందుకని వాళ్ళు విగ్రహాలు పెట్టరు, రీసెర్చ్ ఫౌండేషన్ కూడా పెట్టరు. మనమే రీసెర్చ్ కేంద్రం పెట్టాలి, ప్రజలే పెట్టాలి. ఎందుకంటే ప్రజలకే అవసరం ఉంది కాబట్టి ప్రజలు పెట్టి ప్రజల చైతన్యం స్ఫూర్తిని మేల్కొల్పాలి. లోహియా ఆలోచనలు ఏమున్నాయి? విచారంటే హిందీలో విచారంటే ఆలోచనలు, లోయ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకుని పోవాలి. అదేవిధంగా జాదవ్ గారి స్ఫూర్తిని తీసుకొని పోవాలి. తద్వారా తెలంగాణలో సమాజం నిర్మించగలుగుతాం. ఈ ప్రభుత్వంలో కనపడుతుందా తెలంగాణకు సంబంధించి ఆత్మ కానీ ఉద్యమకారుల ఆత్మ, వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ప్రభుత్వం మీకేమైనా నవ్వుపడుతుందా? ఈ ప్రభుత్వం ఏం చేయదు, మనం కోరుకోవద్దు. నక్కలు తొడేళ్ళు మేకలకు మంచి చేస్తాయా? చేయవు. తొడేళ్ళు, పుల్లు, సింహాలు మేకలను తింటాయి. ఇది కూడా అంతే తింటుంది. అంతకుముందు రేవంత్ రెడ్డి అయినా అంతకుముందు కేసీఆర్ అయినా వాళ్ళ గోత్రాలు అన్నీ ఒకటే, వాళ్ళ ఈకలు తోకలు అన్నీ ఒకటే. అందరూ కలిసే ఉంటారు. అటున్నోళ్ళు అటున్నారు. ఈయన కూడా ఇటు నుంచి అటు వచ్చినాడే కదా. అందుకని చంద్రబాబు కూడా దగ్గరనే ఆయనే చెప్పుకుంటారు. చంద్రబాబు దగ్గర నోట్ ఫర్ ఓట్ కేసులో కూడా ఉన్నాడు. అందుకని తెలంగాణ స్ఫూర్తి రేవంత్ రెడ్డితోటి, చంద్రబాబు నాయుడు శిష్యులతోటి లేదా వాళ్ళ సహచరులతోటి, వాళ్ళకి సన్నిహితంగా ఉన్న వాళ్ళతో నెరవేరదు. తెలంగాణ ఆగం పట్టించిన వాళ్ళు కాబట్టి వాళ్ళది ఏం మనకు తెలుసు, జనానికి స్పష్టంగా తెలుసు ఏం చేయాలనో. కేసీఆర్కి పట్టిన కతే రేవంత్ రెడ్డి కూడా పడుతుంది. మారకపోతే వాళ్ళు తొందరలోనే కేసీఆర్ లాగా నేడవలసిన దుస్థితి ఏర్పడుతుంది. ఎలాంటి ఉద్యమాలు రావాలనుకుంటారు మీరు భవిష్యత్తులో? అంటే మీరు ఎలాంటి ఉద్యమాలు మీరు నిర్మించాలని మీరు అనుకుంటారు? ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం ఆధారంగా ప్రజల ఉద్యమాలు రావాలి. ప్రజలు ప్రశ్నించాలి, గొంతు గల్లా బట్టి ప్రశ్నించాలి. గల్లా నింపుకుంటాను గల్లా పట్టాలి, లూటీ చేసుకుంటామే లాఠీ లేపాలి, బడిత లేపాలి. అటువంటి చైతన్యం వస్తుంది, తొందరగానే వస్తుంది. పెద్ద పోరాటం కదా తెలంగాణ యోధుల పోరాటం, మామూలు పోరాటం కాదు. ఇటువంటి పోరాట యోధుల్ని, ఇటువంటి శూరులను, వీరులను, త్యాగధనులను మేము చూడలేదని అమెరికాలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ పుస్తకం వేసింది. ఆర్మీ వాళ్ళే రాసింది. అమెరికాలో చెప్తున్నారు, మన వాళ్ళకి తెలియదేమో కానీ. కాబట్టి ఆ స్టాన్ఫర్డ్ ఫెయిర్ఫీల్డ్ యూనివర్సిటీలో చెప్పినట్టుగా మళ్ళీ తెలంగాణ పౌరుషం మేల్కొంటుంది. అది ప్రజల తెలంగాణ తీసుకొస్తుంది. ఈరోజు ఏంటి ప్రోగ్రామ్? కేశవరావు జాదవ్ 6వ వర్ధంతి సార్ గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు సార్కి సంబంధించి? ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ పేరంటేనే తెలంగాణ ఆత్మగౌరవం. ఆత్మ ఉన్న శరీరాలు ఎవరైనా, తెలంగాణ ఆత్మగౌరవం గురించి ఆలోచించేటోళ్ళు ఎవరైనా కూడా 1933 జనవరి 27వ తారీఖు జన్మించిన కేశవరావు గారు 91 సంవత్సరాల తన జీవితంలో శ్వాస, ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉద్యమము, త్యాగము, నిజాయితీకి మారుపేరు. ఆ రోజు జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు, స్వాతంత్ర సంగ్రామ పోరాటం కావచ్చు. 14 ఏళ్ల వయసులోనే తెహజీబ్ అనే ఒక పత్రిక స్టార్ట్ చేసిరు. 7వ తరగతి వయసులోనే స్టూడెంట్ ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసిరు. స్వాతంత్రోద్యమం కావచ్చు, తర్వాత జరిగిన వీర తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, రైతాంగ పోరాటం కావచ్చు. అదేవిధంగా 1952లో ముల్కీ ఉద్యమం కావచ్చు, నాన్ ముల్కీ గోబాక్ ఉద్యమం. అలా ఉద్యమాలకి సూర్యుడు అని చెప్పవచ్చు. ఇవాళ తెలంగాణ అనే పదానికి అర్థము, పరమార్థము, తెలంగాణ అస్మితకి అస్తిత్వానికి ప్రతీక. అలాంటి కేశవరావు జాదవ్ గారి 6వ వర్ధంతి జరుపుకోవడం కానీ మనం తెలంగాణ పౌర సమాజం నుంచి, తెలంగాణ సమాజం నుంచి ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తున్నాం. గతంలో ఉన్న కచరా ప్రభుత్వం కేశవరావు జాదవ్ సార్ని విస్మరించింది. కనీసం ఇప్పటికైనా ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాము, అల్టిమేటం కూడా జారీ చేస్తున్నాం. మీరు 6 నెలల్లోపు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ విగ్రహం కానీ, ఆయన పేరు మీద రీసెర్చ్ సెంటర్ కానీ పెట్టకపోతే మేమే భిక్షాటన చేసి మొత్తం 4 కోట్ల ప్రజలందరి దగ్గరికి భిక్షాటన చేసి మేము ఆయన విగ్రహం పెడతాం, ఆయన పేరు మీద యూనివర్సిటీ పెట్టుకుంటాం, రీసెర్చ్ సెంటర్ పెడతాం. ఒక ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా, మా అందరి సేవకుడిగా, మా అందరి జీతగాడిగా, మా 4 కోట్ల ప్రజలకి పెద్ద జీతగాడిగా ఉన్న రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్న, నువ్వు తెలంగాణ ఉద్యమంతో పేగుబంధం ఉన్నోడు కాదు, అన్నీ తెలిసిన కేసీఆర్ ఆగం చేసిండు. ఏం తెలవని కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారో అని మాకు భయమవుతుంది. కాబట్టి రేవంత్ అన్నకి నేను 2 చేతులు జోకి పాదాభివందనాలు చేసి రిక్వెస్ట్ చేస్తున్నా. కేశవరావు జాదవ్ సార్ గారిని గౌరవించుకోవడం అంటే
తెలంగాణని గౌరవించుకోవడము, తెలంగాణ వ్యక్తిత్వాన్ని, తెలంగాణ అస్మితని గౌరవించుకోవడం. కాబట్టి ఇప్పటికైనా మీరు చొరవ తీసుకొని ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ విగ్రహం పేరు మీద ఒక యూనివర్సిటీ పెట్టాల్సిన అవసరం ఉంది, ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టాలి. అదేవిధంగా 1969 ఉద్యమంలో 370 మంది విద్యార్థులను బలిగొన్న కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం ఇంకా హైదరాబాద్లో ఉంది. కాసు బ్రహ్మానందరెడ్డి గారి పేరు మీద పార్క్ ఉంది, కానీ కేశవరావు జాదవ్ సార్ పేరు మీద పార్కు లేకపోవడము, విగ్రహం లేకపోవడం అంటే ఈ ప్రభుత్వాలకు అవమానము. కాబట్టి మీరు పాలకుల ప్రజాప్రతినిధులు అయితే ఇమీడియట్గా కేశవరావు జాదవ్ సార్ గారి విగ్రహం పెట్టండి, ఆయన పేరు మీద రీసెర్చ్ సెంటర్ పెట్టండి. మీరు పెట్టకపోతే మేము పెట్టుకుంటాం, భిక్షాటన చేసైనా. మీకు ఒక అవకాశం ఇస్తున్నాం, 6 నెలల సమయం ఇస్తున్నాం. దయచేసి త్వరలోనే మిమ్మల్ని కలిసి మేము అన్ని రకాలుగా మీకు సపోర్ట్ చేస్తాం ప్రభుత్వానికి. సారు జయంతి వర్ధంతిని ఖచ్చితంగా ప్రభుత్వమే నిర్వహించాలని కూడా కోరుకుంటున్నాం. మీకు చాలా విషయాలు తెలియదు కాబట్టి మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. పొన్నం ప్రభాకర్ గారు కానీ, వెంకటరెడ్డి గారు కానీ, తెలంగాణ ఉద్యమం పేరుతో ఎంపీలు, మంత్రులైన అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. కేశవరావు జాదవ్ సార్ గారిని విస్మరించినామంటే మనం తెలంగాణ గురించి పక్కకు పెట్టినట్టే. కోదండరామ్ సార్ గారు కానీ, అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులు, నామినేటెడ్ పోస్టుల కోసం ఎంపర్లాడుతున్న ఉద్యమకారులకు కూడా మేము వార్నింగ్ ఇస్తున్నాం. ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ గారికి అన్యాయం చేస్తే, ఆయనకు విగ్రహం పెట్టలేదంటే మీరు తెలంగాణ ద్రోహులని మేము డిక్లేర్ చేస్తాం. ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ పేరు మీద ఉస్మానియా యూనివర్సిటీలో రీసెర్చ్ సెంటర్ పెట్టలేదంటే వాళ్ళు తెలంగాణ ద్రోహులనే. ఎందుకంటే తన జీవితము, తన మొత్తం 91 సంవత్సరాల జీవితాన్ని తెలంగాణకు అంకితం చేసిన ఒక మహానుభావుడికి పాదాభివందనాలతో మనము ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ఉంది. ఆయన గురించి పాఠ్యపుస్తకాల్లో పెట్టుకోవాలి. త్యాగానికి, ధైర్యానికి, నిజాయినికి ప్రతీక. ఆయన సొంత కుటుంబాన్ని వదిలేసిండు, పిల్లల్ని వదిలేసిండు. ఆయన కుటుంబం ఏమైతుందో కూడా పట్టించుకోకుండా తన జీవితాన్ని, తన పెన్షన్ డబ్బులు కూడా మా బెయిల్కి, కేసులకు పెట్టిండు. ముఖ్యంగా నేను చెంచల్ కూడా జైలుకు పోయినప్పుడు ఆయన రూమ్కి వచ్చి కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకొని ఎక్కడ మా మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫైరింగ్ చేస్తుందో అని మా అందరినీ కాపాడుకున్నాడు. కాబట్టి ఆయన గురించి చెప్పాలంటే మా వయసు సరిపోదు, మా జీవితం సరిపోదు. ఆయన గురించి ఒక డాక్యుమెంటరీ చేయాలని ప్రెస్ అకాడమీ వాళ్ళు ఆయన స్థాపించిన ఇంగ్లీష్ పత్రిక కానీ, మ్యాన్ కైండ్ అనే పత్రిక కానీ, అదేవిధంగా హిందీ పత్రిక కానీ, ఆయన గాంధీ గారి గురించి, నెహ్రూ గారి గురించి, లోహియా గారి గురించి రాసిన పుస్తకాల్ని ప్రెస్ అకాడమీ మళ్ళీ పబ్లిష్ చేయాలని కోరుతున్నాము. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారు గతంలో పనిచేసిన ఆయన, ఇప్పుడున్న ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేసినాము, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, 6 నెలల్లోపు మీరు చేయకపోతే కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని మేమే పలగొడతాం. ఆ విగ్రహం పేసులో జోల పట్టుకొని మన ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ విగ్రహాన్ని పెడతాం. మీరు చేస్తే మీకు గౌరవం దక్కబుద్ది, మీరు చేయకపోతే మేము చేస్తాం. దానికోసం ఎంతకైనా తెగిస్తాం, ఎందాకైనా కొట్లాడతాం. జై కేశవరావు జాదవ్. కేశవరావు జాదవ్ సార్ ఆశయాలను ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సాబ్ జోహార్ జోహార్. ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సాబ్ జోహార్ జోహార్. ఇప్పుడు ప్రభుత్వంలో అటువంటి సిచ్యువేషన్ అవుపడుతుందా? తెలంగాణ ఆత్మకు సంబంధించి కానీ, తెలంగాణ ఉద్యమకాలకు సంబంధించి అటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు అవుపడతలేదు. మీరు మీ డిమాండ్లన్నీ మీకు నెరవేరుతాయి అనుకుంటున్నారా? నెరవేరకపోతే పండబెట్టి తొక్కి నెరవేర్చుకుంటాం. వాళ్ళు మా జీతగాళ్ళు, వాళ్ళు మా బానిసలు. కేశవరావు జాదవ్ సార్నే గౌరవించుకోకపోతే ఆ ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదు. ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా గంగలో దూకి చావండి. తెలంగాణ అనే పదం వాడు పలకాలంటే ఫస్ట్ అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించుకోవాలి, కేశవరావు జాదవ్ విగ్రహం పెట్టుకోవాలి. వీళ్ళు పెట్టకపోతే తెలంగాణ ద్రోహులుగా మేమే డిక్లేర్ చేస్తాం. జోల పట్టుకొని 4 కోట్ల ప్రజలు ఒక్కొక్క రూపాయి ఇచ్చినా కూడా 4 కోట్ల రూపాయలతోటి ఢిల్లీలో పెడతాం, ఇక్కడ పెడతాం, యూనివర్సిటీ కూడా పెట్టుకుంటాం. ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నాం, ఎందుకంటే మనం ఎంచుకున్న ప్రజాప్రభుత్వం అని చెప్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని చేతులు మొక్కి పాదాభివందనాలతో రిక్వెస్ట్ చేస్తున్నా, నీకు ఉద్యమంతో పేగుబంధం లేదు, ఉద్యమంలో నువ్వు జైల్లోకి పోలే. మేమంతా కేశవరావు జాదవ్ సార్ వారసులం కాబట్టి మేము అపాయింట్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. మంచిగా వినకపోతే దంచి చెప్తాం. ఇది మా ప్రభుత్వం, మేము తెచ్చుకున్న ప్రభుత్వం, మేము ఓటేసి గెలిపించుకున్నాం. వీళ్ళు త్యాగాలు చేసి, అంతకుముందు అన్నీ తెలిసిన కేసీఆర్ ఆగం చేసిండు, కచరా చేసిండు. రేవంత్ అన్నకు ఒక ఛాన్స్ ఇస్తున్నాం. రేవంత్ అన్న ఖచ్చితంగా ఇది నెరవేర్చుకుంటాడని ఆశిస్తున్నాం. ఆయన వినకపోతే ఎట్లా చేయాలో మాకు తెలుసు.